ఎన్నికల సమయంలో రాష్ట్ర బడ్జెట్ విషయం తెలిసి కూడా అలవి కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని వరంగల్ బీజేపీ నాయకులు ఆరోపించారు. నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్తూపం నుండి అంబేద్కర్ కూడలి వరకు 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో వాగ్దానం చేసిన 6 గ్యారెంటీలలో ఏ ఒక్కటి సంపూర్ణంగా అమలు చేయకుండా విజయోత్సవాలు జరుపుకుంటుందని మండిపడ్డారు. ఈ విజయోత్సవాల పేరిట ప్రజాదరణ వినియోగం చేయడమే తప్ప వారు చేసిందేమీ లేదని అన్నారు. ఈనాడు ఎన్హెచ్ఎం స్కీమ్ ద్వారా వచ్చిన హాస్పిటల్ గానీ మరి అలా జాబులు ఇస్తున్న సిస్టమ్ ఆ హైవే నుంచి 67 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే అక్కడ హాస్పిటల్ ముందు ఒక బీటీ రోడ్ వేసుకునే గతి లేదు. దొంతి మాధవరెడ్డి గారిని మీరు ముఖ్యమంత్రి గారితో కూడా కొంత సఖ్యత నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఎందుకంటే నర్సంపేట ప్రత్యేక రాష్ట్రం అంతా కాకుండా మీరు సఖ్యతగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. మరి ఇచ్చిన హామీలను మన నియోజకవర్గాలు మిర్చి రైతులు అధికంగా ఉన్న చుట్టుపక్కల ఉన్న అన్ని జిల్లాల కంటే కూడా సపోటా మిర్చి అనే మిర్చి పంటను మన నియోజకవర్గంలో ఉన్న 3-4 మండలాలు ఎక్కువగా పండిస్తారు. మిర్చి పరిశోధన మరియు మిర్చి ప్రాసెసింగ్ సెంటర్ మేము ఏర్పరుస్తాం నియోజకవర్గంలో అని చెప్పి హామీ. నియోజకవర్గంలో ఉన్న మిర్చి రైతుల అందరి తరఫున కూడా భారతీయ జనతా పార్టీ ఈ సభా వేదికగా శాసనసభ్యులను మరియు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. నర్సంపేట నియోజకవర్గ సెంటర్ ఏర్పాటు చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము మీకు డిమాండ్ చేస్తున్నాం. మీరు ఖచ్చితంగా కూడా ఎన్నో వేల కుటుంబాల రైతులకు అని చెప్పి సందర్భంగా పాకాల టూరిజం ఈ సంబంధించిన అన్ని ఏరియాలకు కూడా మనకు ఎక్కువ కూడా టూరిజం ని డెవలప్ చేయాలంటే పాకాల దగ్గర. ఈ మధ్యలో వార్త చూడడం జరిగింది. కాంగ్రెస్ శాసనసభ్యుల మీద కూడా దృష్టి పెట్టి అక్కడ టూరిజాన్ని డెవలప్ చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ